అందరికీ నమస్తే. కార్తీక పురాణం 17వ అధ్యాయం. అంగీరసుడు ధనలోభునకు చేసిన తత్వోపదేశము. ఓ మునులారా, ఓ ధనలోభి, నీకు కలిగిన సంశయాలకు సమాధానం చెప్తున్నాను, జాగ్రత్తగా వినుము. కర్మ వలన ఆత్మకు దేహం ఏర్పడింది. శరీరం ధరించినందువల్లే ఆత్మ కర్మలు చేస్తుంది. కాబట్టి కర్మ చేయుటకు శరీరమే కారణం. స్థూల సూక్ష్మ శరీర సంబంధం వల్ల ఆత్మకు కర్మ సంబంధం కలుగుతుందని పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించెను. దానిని మీకు వివరిస్తాను. ఆత్మ అంటే ఈ శరీరమును అహంకారముగా ఆవరించి వ్యవహరించుచున్నది అని అంగీరసుడు చెప్పగా, ఓ మునీంద్ర, నేనింతవరకు ఈ దేహమే ఆత్మ అని భావిస్తున్నాను. కనుక ఇంకా వివరంగా చెప్పబడిన వాక్యార్థ జ్ఞానమునకు పాదార్థ జ్ఞానము కారణమగుచుండును. కాన అహం బ్రహ్మ అను వాక్యార్థమును గురించి నాకు తెలియచేయండి అని ధనలోభుడు కోరెను. అప్పుడు ధనలోభునితో అంగీరసుడు ఇలా చెప్పసాగెను. ఈ దేహము అంతఃకరణ వృత్తికి సాక్షియే. నేను, నాది అని చెప్పబడు జీవాత్మయే అహం అను శబ్దము. సర్వాంతర్యామి అయిన సచ్చిదానంద రూపమైన పరమాత్మ నహ అను శబ్దము. ఆత్మకు ఒక ఆధారభూతమైన శరీరం లేదు. అది ఎప్పుడూ ఒకే విధంగా ఉంటుంది. నేను అనేది శరీర ఇంద్రియాల్లో ఒకటి కాదని ముందు తెలుసుకోవాలి. దేహేంద్రియాలను ఏది ప్రకాశింపచేస్తుందో అదే నేను అనేది. దేహానికి జగత్, స్వప్న, సుషుప్తావస్థలు, స్థూల సూక్ష్మకార శరీరాలు మూడింటిలోనూ నేను, నాదని వ్యవహరించేది ఆత్మీనని తెలుసుకోమని చెబుతాడు. ఇనుము సూదంటు రాయిని అంటిపెట్టుకుని తిరుగునట్టులా శరీరం, ఇంద్రియాలు దేనిని ఆశ్రయించి తిరుగుచుండునో అదే ఆత్మ. అదేవిధంగా అవి ఆత్మ వలన తమ పని చేయును. నిద్రలో శరీరేంద్రియాలు సంబంధం లేక గాఢ నిద్రపోయి మేల్కొన్న తర్వాత నేను సుఖనిద్రపోతిని, సుఖముగా ఉన్నది అనుకునేదే ఆత్మ. దీపము గాజుబుడ్డిలో ఉండి ఆ గాజును ప్రకాశింపచేసే విధంగానే ఆత్మ కూడా దేహేంద్రియాలను ప్రకాశింపచేస్తుంది. ఆత్మ పరమాత్మ స్వరూపమగుట వలన దానికి దారాపుత్రాదులు ఇష్టమగుచున్నారు. అట్టి విశేష ప్రేమాస్పదమగు వస్తువేదో అదియే పరమాత్మ అని గ్రహింపుము. తత్వమసి మొదలైన వాక్యములందలి త్వం అను పదమునకు కించిత్ జ్ఞత్వాది శశిష్టమందు జీవాత్మ అని అర్థం. తత్ అను పదమునకు సర్వజ్ఞ దిగుణత్వ విశిష్టమైన సచ్చిదానంద స్వరూపమని అర్థం. తత్వమసి అనేది జీవాత్మ పరమాత్మల ఏకత్వమును బోధించును. ఈ రీతిగా సర్వజ్ఞత్వాది ధర్మములను వదిలివేయగా సచ్చిదానంద రూపం ఒక్కటియే నిలుచును. అదియే ఆత్మ. దేహలక్షణములుండుట, జన్మించుట, పెరుగుట, క్షీణించుట, చచ్చుట మొదలగు 6 భాగములు శరీరానికే కాని ఆత్మకు కాదు. ఒక కుండను చూసి మనిషి అది నేను మట్టితో చేసినదే అని ఏ విధంగా గ్రహించునో అలానే దేహాంతర్యామి అయిన జీవాత్మ పరమాత్మని తెలుసుకోవాలి. జీవుల కర్మఫలాన్ని అనుభవింపచేసేవాడు పరమాత్ముడని, జీవులు ఆ కర్మఫలాన్ని అనుభవిస్తారని తెలుసుకోవాలి. అందువల్ల మానవుడు మంచి గుణాలతో గురుసేవ చేస్తూ సంసారబంధమైన ఆశల నుండి విముక్తి పొందాలి. మంచి జరగాలనే తలంపుతోనే మంచి పనులు చేస్తూ భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు కలిగి ముక్తిని పొందాలి. సత్కర్మానుష్ఠానం చేయాలి. మంచి పనులు చేస్తే కానీ ముక్తి లభించదని అంగీరసుడు ధనలోభునికి మంచి పనులు చేయాల్సిన ఆవశ్యకతను గురించి చెబుతాడు. అందుకు ధనలోభుడు అంగీరసునికి నమస్కరించి ఇలా అనెను. ఇంతటితో 17వ అధ్యాయం 17వ రోజు పారాయణం సమాప్తం. స్వస్తి.